హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే కేఎల్ రాహుల్ గురించి అందరూ మాట్లాడుకునే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే క్లాస్ బ్యాట్స్మెన్ అని. ఇప్పుడు తనలో ఉన్న క్లాస్ బ్యాటింగ్ను బయటకు తీశాడు. మరోసారి తన క్లాస్ బ్యాటింగ్కు కన్సిస్టెన్సీని జత చేసి దానికి పాజిటివ్ అప్రోచ్ను కంటిన్యూ చేసి మొత్తానికి పంజాబ్ బౌలర్లకు పట్టపగలి చుక్కలు కనబడేలా చేశాడు. ఒక క్లాస్ బ్యాట్స్మెన్ మరి ఇంతలా చెలరేగుతాడా అని క్రికెట్ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు షాక్ అయ్యేలా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో అన్ని టీంల బౌలర్లని పంజాబ్ బ్యాట్స్మెన్లు భయపెడితే ఇప్పుడు అదే పంజాబ్ బౌలర్లకు భయం ఏంటో చూపించాడు కేఎల్ రాహుల్. 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేశాడు. అంటే అర్థం చేసుకోండి రాహుల్ ఏ స్థాయిలో బ్యాటింగ్లో విజృంభించాడు. ఢిల్లీని ఓటముల నుంచి కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో గట్టెక్కించాడు అనుకోవచ్చు. పంజాబ్ బౌలింగ్ను క్లాస్గా కుమ్మేశాడు. డీసీ ఓపెనర్ పతన్ నిశాంక కాస్త తొందరగా అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్లోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో నిశాంక అవుట్ అయితే అదే ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు కేఎల్ రాహుల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నితీష్ రాణా కూడా మొదట్లో కేఎల్ రాహుల్నే డామినేట్ చేశాడు. ఎంతలా అంటే బార్ట్లెట్ వేసిన ఒక ఓవర్లో నితీష్ రాణా వరుసగా 2 సిక్సర్లు 4 ఫోర్లతో ఏకంగా 28 పరుగులు చేశాడు. రాహుల్ కూడా ప్రతి బౌలర్ బౌలింగ్లో కనీసం ఒక సిక్సర్ కొట్టాడు. స్పిన్నర్ చహల్ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా కళ్ళు చెదిరే సిక్సర్తో అలరించాడు. చహల్ వేసిన మరో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లతో కూడా కొట్టాడు. ఇక హర్షదీప్ సింగ్ అయితే 3 ఓవర్లు ఒక సిక్సర్తో ఒకే ఓవర్లో 20 పరుగులు చేశాడు. 12 ఓవర్లలోనే ఇద్దరు కూడా 50 రన్స్ను కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాదు 12 ఓవర్లకే రాణా రాహుల్ ఇద్దరు ఆల్మోస్ట్ 150 పరుగుల పార్ట్నర్షిప్ను కూడా బిల్డ్ చేశారు. ఆ తర్వాత 15 ఓవర్లో మార్కో జాన్సన్ బౌలింగ్లో అద్భుతమైన 4 కొట్టి కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరియర్లో 6వ సెంచరీని నమోదు చేశాడు. అది కూడా 47 బంతుల్లోనే. ఆ తర్వాత మరింత చెలరేగాడు. విజయ్ కుమార్ వ్యాసక్ వేసిన ఒక ఓవర్లో అయితే రాహుల్ విశ్వరూపం చూపించాడు. 3 సిక్సర్లు ఒక ఫోర్తో 23 పరుగులు చేశాడు. నితీష్ రాణాతో కలిసి 95 బంతుల్లోనే 225 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించాడు. ఈ మ్యాచ్లో నితీష్ రాణా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తను సెంచరీని మిస్ అయ్యాడు. 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. 11 ఫోర్లు 4 సిక్సర్లతో రాణా సెంచరీ మిస్ అయిన కేఎల్ రాహుల్ మాత్రం పంజాబ్ బౌలర్ని వదిలిపెట్టలేదు. చివరి వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరియర్లోనే 152 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ను ఆడాడు. 67 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 9 సిక్సర్లు 16 ఫోర్లతో 152 పరుగుల భారీ సెంచరీతో నాట్అవుట్గా నిలిచాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 264 పరుగులు భారీ స్కోర్ చేస్తే ఇటు రాహుల్ దెబ్బకు పంజాబ్ బౌలర్లు పరుగుల ప్రవాహంలో కొట్టుకొని పోయారు. మరి ముఖ్యంగా బార్ట్లెట్ తన 4 ఓవర్ల కోటాలో 69 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కు ఆల్మోస్ట్ 18 పరుగులు. ఇక విజయ్ కుమార్ వ్యాసక్ 3 ఓవర్లకే 48 పరుగులు. మార్కో జాన్సన్ ఫస్ట్ 2 ఓవర్లు బాగానే వేశాడు, కానీ తర్వాత 2 ఓవర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. టోటల్గా 4 ఓవర్లకు 45 పరుగులు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లకు 1 వికెట్ తీశాడు, కానీ 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక చహల్ కూడా అంతే, 4 ఓవర్ల బౌలింగ్ వేసి 42 పరుగులు. ఇలా కేఎల్ రాహుల్ రాణా దెబ్బకు పంజాబ్ బౌలర్ల ఎకానమీ కూడా భారీగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పట్ల డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని, ఐపీఎల్ కెరియర్లో కూడా ఇదే ఒక క్లాస్ సెంచరీ అని వ్యాఖ్యానించాడు.